హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా కాలనీకొచ్చేస్తున్న మా బుజ్జి గణపయ్య ముందు రోజే 2 డేస్ ముందే తీసుకొచ్చారింకా. మంగళవారం అవుతుంది గదా అనేసి. ఎగ్జాక్ట్‌లీ నైటు 1:30కి మా కాలనీకి. డెకరేషన్ తర్వాత మా గణపయ్య ఇలా ప్రత్యక్షమయ్యారింకా. ఆ గణపయ్య కోసం మేమైతే గన్నేరు పూల దండ గుచ్చాము. గన్నేరు పూలు కలశంకొకటి, స్వామివారికొకటి. అలాగే జిల్లేడు పూలు, బిల్వపత్రం, గులాబీ చామంతి, ఉమ్మెత్తకాయ, ఇది గరికమాల, ఇదేమో జిల్లేడు మందార పువ్వుతో తోడు గణపతి మెడలో దండ. మేము ముందు రోజే ప్రిపేర్ జేసి పెట్టుకున్నాము. ఈ దండయితే ఆ రోజే ప్రిపేర్ జేసినాం. మమ్మీ తీసుకొచ్చింది మందార పువ్వు. స్వామివారి పూజ కోసం పూజా సామానంతా సిద్ధంగా పెట్టుకున్నాము. స్వామివారు పట్టు వస్త్ర అలంకరణ తర్వాత స్వామివారి దివ్య దర్శనము. మా గణపయ్య లడ్డొచ్చేసి 16 కేజీలు. చిన్న లడ్డొచ్చేసి 2 కేజీలు. ఇంకా పూజ స్టార్ట్ అయింది. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక, గరికమాల, అలాగే జిల్లేడు పత్రి అంటే ఆయనకి చాలా ఇష్టం. ప్రకృతి నుంచి ప్రసాదించే ప్రతి ఒక్క ఆకు ఆయనకిష్టమైంది. ఒక్క పత్తి ఆకు మాత్రం పెట్టకూడదంట. ఎందుకో నాకు గూడా తెలీదు. స్వామివారికి ఎంత అటు ఇటు అలంకరించిన ప్రకృతి గాబట్టి, ఎంత ఇట్లా పెట్టినా గూడా చాలా చక్కగా వస్తుంది. ఇంకా పూజ అయిన తర్వాత లాస్ట్‌లో నేను కొంచెం ఒక చిన్న షాట్ తీసుకున్నాను. స్టార్టింగే తీసుంటే బావుంటేది గానీ, టైం లేక నేను లాస్ట్‌లో తీశాను. అందరికి పసుబొట్టు ఇచ్చేసరికి నాకు టైం సరిపోలేదు. నేను లాస్ట్‌లో తీశానింకా ఈ షాట్. అప్పటికే 75% జనాలెళ్ళిపోయారు. మా స్వామివారి పూజ అయ్యాక మా బుజ్జి గణపయ్య స్వామివారిని నిండుగా అలంకరించారు పంతులు గారు. చాలా చేశారు పూజైతే. ఇంకా మనం అక్కడే స్వామివారికి నిండుగా ప్రసాదాలన్నీ తీసి పెట్టుకోవాలి. ఇంకా స్వామివారికి మహాహారతి 108 పువ్వొత్తులతోని స్వస్తికాకారంతో మహాహారతి స్వామివారికి. ఇంకా పంతులు గారు దాంట్లోనే కర్పూరమేసి 2 హారతులు ఒకటేసారి ఇచ్చేసారింకా. చాలా అనిపిచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ స్వామివారికి మహాహారతి ఇవ్వడం. ఎప్పుడూ అనుకుంటున్నా గానీ, ఈసారి అనుగ్రహం కలిగింది. పూజ అయ్యాక పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. ఇదొచ్చేసి తోడు గణపతి, ఇంకా అలాగే పక్కన కలశం. దానికి ముందు పసుపు గణపతి, గౌరమ్మ ఉన్నారు. మనం ఎన్ని పూజలు చేసినా ఫస్ట్ చేయాల్సింది పసుపు గణపతికి. ఈ పసుపు గణపతి పూజ అనంతరమే మనం ఏ పూజైనా చేసుకోవచ్చింకా. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.